అంటే అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా ప్రజలకు అవసరం అన్నప్పుడు మాత్రమే నిలబడేవాడే నాయకుడు అండి. గత 10 రోజులు చూసాం, దాదాపుగా గుండెల్లోకి నీళ్లున్న ఇదే ఏరియాలు ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటున్నాయి. కూరగాయలని కానీ లేకపోతే ఆహార పొట్లాలని కానీ ప్రతి దానిలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి బాధితుడికి అందాలని చెప్పి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు సీఎం గారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మీరంతా కూడా ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు మీ కాలనీ ప్రజలు ఎలా ఉన్నారు? తేరుకుంటున్నారంటారా? ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారండి. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. ముందు ఆ వారం 2 రోజులు మాత్రం మేము కూడా నీళ్ళల్లో దిగలేని పరిస్థితిలో ఉన్నాం. అయినా కానీ దిగాం. దిగి పడవలు ఇచ్చారు. ఫస్ట్ రోజు పడవలు ఒక్కరోజు కలెక్టర్ తో మాట్లాడి 2వ రోజు కల్లా మరపడవలు అలాగే ఎన్డీఆర్ బృందాలు ఇవన్నీ వచ్చేసినాయి. వాళ్ళందరితో వాళ్ళ సమన్వయం చేసుకుంటూ ప్రతి నిత్యము 15-20 మంది 15-20 మందిని వేసుకుని మేము అందరికి పాలు నీళ్లు అలాగే పులిహార పొద్దున పూట తింటాను. పులిహార ప్లస్ వాళ్ళు ఇచ్చిన దాతలు ఇచ్చినయే పులిహార మళ్ళీ ఉప్మా పొద్దున పూట ఇచ్చాం. 10 మధ్యాహ్నం ఇప్పుడు బిర్యానీ చేసి పంపారు. దాతలు పంపిణీ గవర్నమెంట్ పంపిణీ అన్ని కలిపి ప్రతిరోజు పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్, సాయంత్రం ఫుడ్, అలాగే పొద్దున పూట పాలు నీళ్లు, మళ్ళీ ఆ తర్వాత మధ్యాహ్నం కూడా భోజనము ప్లస్ నీళ్లు 2 ఇచ్చేవాళ్ళం. ప్రతి ఇంటికి తిరిగేవాళ్ళం. కొన్ని ఏరియాల్లో చిన్న సందుల్లో కార్లు బోర్లు అడ్డం పడిపోయి వెళ్ళలేని ఏరియాలు కూడా ఉండే. మేమే చెప్తున్నాం. అయినా కానీ కేకేసి మేము వాళ్ళందరికీ ఇచ్చాము. సో సార్ ఈ రోజున అంటే మళ్ళీ తేరుకున్న తర్వాత కొంత నీళ్ళల్లో నానిపోవడం వల్ల కానీ బళ్ళు కొంత రిపేర్ మెకానికల్ కూడా వచ్చి రిపేర్లు చేశారని చెప్పి అన్నారు. కార్లకు సంబంధించిన ఇన్సూరెన్స్లు కూడా ఒక ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఒక కార్యాలయమే పెట్టి అందరి దగ్గర తీసుకుంటున్నారు. ఈ రోజున ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరున ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మైకి చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, ఆయనకి ధన్యవాదాలు అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు నాకు కారు ఉంది. ఆ కారు చెడిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ 10 లక్షలు ఇస్తా అన్నారు. 10 లక్షలు. అలాగే అది 14 లక్షల కారు 4 లక్షలు పోతాయి. పోకుండా ఏమో 4 లక్షలు పోవడం కన్నా ఈ రోజున ఈ కూరగాయలు సార్ ఇప్పుడు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ముందు ఆల్రెడీ 50 మంది తీసుకెళ్లిపోయారు. మిగతా చివరి వాళ్ళ వరకు వస్తాయా లేకపోతే మళ్ళీ ఇంకోసారి మీరు వచ్చి వాళ్ళకి కూరగాయలు అందించే పరిస్థితి ఉంటుందా? అంటే కొన్ని కూరగాయలు లేవేమో అని వాళ్ళ ఆలోచనలో కూడా మరి ఆందోళన అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ చెప్పేస్తా. ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. ఎవరికి ఏ ఇబ్బంది రానియమో, అంతరాయం కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మాకే ఉంది. అందరినీ సమన్వయం చేసుకొని ఒక్కొక్కరిని లైన్ లో పెట్టి మేమే ఇప్పిస్తున్నాం. ఎందుకంటే లేకపోతే అనుకుంటారు, గుద్దుకుంటారు. అందుకనే మేమే దగ్గరుండి లైన్ లో పెట్టి క్రమశిక్షణగా ప్రతి ఒక్కరికి వచ్చేదాకా చర్యలు మేమే తీసుకుంటాం. ఈసారి ఈ బుడమేర వాగుకు సంబంధించి ఈ ఫ్లడ్స్ రూపంలో వచ్చిన ఇబ్బందుల్లో మీ నియోజకవర్గం ఎస్పెషల్లీ సార్ ఈ సెంట్రల్ నియోజకవర్గంలోనే ఎక్కువ మంది బాధితులు కానీ వరద బాధితులు కానీ వాళ్ళు ఉండటం వల్ల బొండా ఉమామహేశ్వరరావు గారు మీకున్న ఎమ్మెల్యే గారి మీద ఎక్కువ ప్రెషర్ కూడా పడింది. ఆయన వచ్చి ఆయన చూసిన తీరు కానీ ప్రజలతో ఆయన మమేకమైన పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయంటారు? ఆయన కూడా ప్రతిరోజు అక్కడ పెట్రోల్ బంక్ కాడికి వస్తాడు. ఆ తర్వాత ఒక్కో రోజు ఒక్కో డివిజన్కి వెళ్ళి పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పి మీకు ఏమి ఇబ్బందులు రావు, అన్ని పంపిస్తాము అని అండగా ఉంటామని వాళ్ళకి ధైర్యం చెప్పి, మనోధైర్యం అనేది చాలా గొప్పది. ఒక మాట గట్టిగా చెప్తే మేము ఉన్నామని వాళ్ళు ఇంకా జనాలు ఇంకా ధైర్యంగా నిలబడి ముందు ప్రాణం పోయేవాడు కూడా బతుకుతారు. రైట్. ఈ కూరగాయలు అయితే ప్రతి ఒక్కరికి చివరి ఇప్పిస్తాం.